నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడితో కలిసి వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తోందని రోజా ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడిపై నమోదు చేసిన కేసే ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పరస్పరం ఘర్షణకు దిగి ఒకరినొకరు పొడిచి చంపుకున్నారని ఆ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారని రోజా గుర్తు చేశారు. ఒకే పార్టీలోని కార్యకర్తలు పరస్పరం గొడవపడి హత్యలకు పాల్పడితే ఆ ఘటనతో సంబంధం లేని తమ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుని ఇరికించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నిజాలను దాచిపెట్టి రాజకీయ ప్రతీకారంతో కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రోజా మండిపడ్డారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని కలవటం జరిగింది. నిజంగా చాలా బాధగా ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనకి అక్రమ కేసులకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసు ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాస్ గారే చెప్పడం జరిగింది. మీరందరూ కూడా విన్నారు, చూశారు. పచ్చపత్రికైన ఈనాడులో పెద్ద అక్షరాలతో రాశారు, ఆధిపత్య పోరులో తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళే పొడిచి చంపేశారు అని చెప్పి. ఇంత క్లియర్ కట్గా ఒకే పార్టీలో వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిన్నెల్లి రామకృష్ణ గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. 16 నెలల్లో 16 కేసులు పైగా వేసి ఎలా వేధిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూసాం. అసలు తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ ఆపిన కారణాన్ని చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా 52 నుంచి 54 రోజులు లోపల పెట్టడం మనం గమనించాం. అంటే ఎటుపోతుంది పోలీస్ వ్యవస్థ, ఎటుపోతుంది? రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు?